శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 14-15వ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞము వలన కలుగుతున్నది, యజ్ఞము సత్కర్మ వలన కలుగుతున్నది, సత్కర్మ వేదము వలన కలుగుతున్నది, వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుతున్నది. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా నీ వెరుగుము అని భగవానుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. బ్రహ్మము వలన వేదము, వేదము వలన సత్కర్మ, సత్కర్మ వలన యజ్ఞము కలుగుతున్నది. ఈ కారణమున యజ్ఞమునందు బ్రహ్మము సదా ప్రతిష్ఠితమై ఎలరుచున్నదని ఇట చెప్పబడినది. కనుకనే యజ్ఞాదులు మహాపవిత్రములై చిత్తశుద్ధికారములై మోక్షప్రదములై యొప్పుచున్నవి. కావున వర్షము, అన్నము వర్షము వలన మనకు సర్వ పదార్థాలు కూడా లభ్యమవ్వడానికి ఆహార ముడి పదార్థాలు లభ్యమవుతున్నాయి. వర్షము లేకపోతే ఈ యొక్క మానవ మనుగడ జరగదు, సస్యశ్యామలంగా ఉండేదానికి అవకాశము లేదు. ఈరోజు మనం పంచభక్ష పరమాన్నములు భోంచేస్తున్నాము అంటే వర్షమే లేకపోతే ఏ పంటలు కూడా పండడానికి అవకాశం లేదు. కనుక ఈ వర్షం సమృద్ధిగా రావాలి అంటే ధర్మం అనేది సమృద్ధిగా ఉండాలి. మనము చేసే ప్రతి పని కూడా యజ్ఞమై ఉండాలి, మనము చేసే ప్రతి పని కూడా హోమమై ఉండాలి అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. యజ్ఞమున అంతర్భూతములై ఉండుట వలన ఇచ్చట లిఖింపబడుట ఏమిటి అంటే దైవ కార్యములు యజ్ఞాదులు సామాన్యములని తలంపరాదు. యాలయన వాని యందు సాక్షాత్ వ్యాపక పరబ్రహ్మము సుఖ ప్రతిష్ఠితమై ఉన్నదని గీత ఉద్ఘోషించుతున్నది. కాబట్టి సర్వులు వాని ఆచరించి క్రమముగా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారమునుంది బంధ విముక్తులు కావలసి ఉన్నారు. యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞము వలన వర్షము కురియుతున్నదని చెప్పబడినది. కనుక దీనిని బట్టి యజ్ఞాదుల యొక్క ఆ భావము వలననే యజ్ఞాదుల యొక్క యజ్ఞములను చేస్తే ఏమి ఉన్నది, యజ్ఞములలో ఏమి లేదు, మంచి పనులు చేయవలసినటువంటి పని మనకేమున్నది, అంతా భగవంతుడు చూసుకుంటాడు, అన్నీ భగవంతుడే చేసుకుంటాడు, ఏ ప్రాణికి కూడా మనం ఉపకారం చేయవలసినటువంటి పని మనకేమున్నది, నారు పోసిన వాడు నీరు పోయిను అను చందమున అందరికీ భగవంతుడే చూసుకుంటాడు అనే భావనతో మానవుడు యజ్ఞాల్ని, యోగాల్ని, ధర్మాల్ని అంతా కూడా అభావముతో చూస్తూ ఉన్నాడు. కావున కరువు కాటకములు ఏర్పడుతున్నవని స్పష్టమవుతున్నది. కావుననే దేశ సౌభాగ్యము కొరకును ఆత్మశుద్ధి కొరకును జనులు సత్కర్మలను విరివిగా ఆచరింపవలయను అని మనకు తెలియజేయబడుతూ ఉన్నాడు భగవానుడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకూడదు. నారాయణ స్వరూపం ఎక్కడ ఉన్నది?
ప్రతి హృదయంలోనూ నారాయణ స్వరూపం ఉన్నది. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అందరిలో ఉన్నది పరమాత్మనే. మానుషే దైవ సమాని, అన్ని ప్రాణులలో కూడా దైవం ఉన్నది. కావున మనము చేయవలసిన పని సక్రమముగా చేస్తే నారాయణుని పూజించినట్లే అవుతుంది. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమతుక్క సుఖక్షమి అనే భావన కలిగిన వాడు సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయత్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అటువంటి వాడు నాకు ఇష్టడు అని పరమాత్మ చెప్పాడు. కావున దయ, జాలి, కరుణ, మైత్రి కలిగి జీవిస్తాం. ప్రకృతికి ఉపకారం చేస్తాం. ప్రకృతి సమృద్ధిగా ఉన్నప్పుడు వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. సకాలపు వర్షములు వస్తాయి, అకాలపు వర్షములు కాదు. ఈ భూకంపాలు, కరోనాలు, అకాలపు వర్షములు ఇవన్నీ కూడా రావడానికి కారణం మానవుడు చేస్తున్న తప్పిదనమే అని మనం తెలుసుకోవాలి. కావున ప్రతి ఒక్క పని కూడా యజ్ఞభావంతో, పరమాత్మ సర్వము కూడా పరమాత్మనే, అంతా గురుమయం జగత్తు అని తెలుసుకున్నప్పుడు మనం ఎవరికి కూడా అపకారం చేయడానికి మనసు అంగీకరించదు. ఉన్నంతలో లోటు రానివ్వకుండా గుండె నీ ముందు కుదిలించి కుప్పబోతూ కృష్ణ అంటాడు విదురుడు వారు. ఆ విధంగా మనం జీవించాలి. ఆ శక్తిని జగద్గురు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.